ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మీకు తెలుసా? పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? మొట్టమొదటగా ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశపు కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇవి పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకాలు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలు చూద్దారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమానుకు, హెబ్రీయులకు, యాకోబు రాసిన పత్రిక, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. ఈ 27 పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నవి. మొత్తం కలిసి 66 పుస్తకాలు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.